హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 116వ పేపర్ చూద్దాం. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. పెద్ద ఎత్తున నీటిని శుభ్రపరచు పద్ధతులు ఏవి? ఆన్సర్ 3. క్లోరినేషన్ ఫిల్టర్ చేయుట. క్వశ్చన్ నెంబర్ 2. ఇంటి వద్ద నీటిని శుభ్రపరచు విధానాలు ఏవి? ఆన్సర్ 3. మరిగించుట, క్లోరిన్ బిళ్ళలు వాడుట. క్వశ్చన్ నెంబర్ 3. నీరు ఎక్కువగా కలుషితమైనప్పుడు ఏమి చేయుదురు? ఆన్సర్ 2. సూపర్ క్లోరినేషన్. క్వశ్చన్ నెంబర్ 4. తిరణాళ్ళు, జాతరలు జరిగినప్పుడు తీసుకోవలసిన పారిశుద్ధ్య చర్యలు ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ. నీరు, చెత్త కుండీలు, మరుగుదొడ్డులు డిస్ఇన్ఫెక్ట్ చేయుట, ఆహార పారిశుద్ధ్యము, వైద్య సదుపాయాలు పైవన్నీ. నెంబర్ 5. సూపర్ క్లోరినేషన్ చేసినప్పుడు నీటిలో క్లోరినేషన్ శాతం. ఆన్సర్ 1. 2 ppm. క్వశ్చన్ నెంబర్ 6. ఏ నీరు తాగుటకు సురక్షితమైనది? ఆన్సర్ 1. బోరు బావి నీరు. క్వశ్చన్ నెంబర్ 7. బావికి మరుగుదొడ్లకు ఉండవలసిన కనీస దూరము? ఆన్సర్ 1. 20 మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 8. నీటిని క్లోరినేషన్ చేయుటకు వాడు రసాయనాలు? ఆన్సర్ 3. బ్లీచింగ్ పౌడరు, క్లోరిన్ గ్యాసు 1 మరియు 2. 9. గృహము, వీధులలో చెత్త చెదారమును ఏమందురు? ఆన్సర్ 4. రెఫ్యూజ్. క్వశ్చన్ నెంబర్ 10. ఆహార పదార్థములు, పళ్ళు మొదలైన వ్యర్థ పదార్థములను ఏమందురు? ఆన్సర్ 2. గ్యారేజ్. క్వశ్చన్ నెంబర్ 11. పట్టణములో మురికి నీటిలో కలిపిన మలమూత్రములను ఏమంటారు? ఆన్సర్ 1. సీవేజ్. క్వశ్చన్ నెంబర్ 12. ఇంటిలోని మూత్రం కలిగిన మురికి నీటిని స్నానపు గదుల నుంచి వచ్చు నీటిని ఏమంటారు? ఆన్సర్ 3. సల్లేజ్. క్వశ్చన్ నెంబర్ 13. గృహంలో మలము పరిష్కరించు పదార్థాలలో ఉత్తమమైనది? ఆన్సర్ 1. శానిటరీ మరుగుదొడ్డి. క్వశ్చన్ నెంబర్ 14. సెప్టిక్ ట్యాంక్ను క్లీన్ చేయనప్పుడు డాష్ వేయురాదు? ఆన్సర్ 3. యాంటీసెప్టిక్ లోషన్. క్వశ్చన్ నెంబర్ 15. కంపోస్టిక్ గుంట కొలతలు? ఆన్సర్ 1. 3 x 3 x 1 మీటర్. క్వశ్చన్ నెంబర్ 16. ప్రైమరీ సెడిమేషన్ ట్యాంకులో అడుగున పేరుకునిన బురదను ఏమంటారు? ఆన్సర్ 3. స్లడ్జ్. క్వశ్చన్ నెంబర్ 17. ppm అనగా? ఆన్సర్ 1. పార్ట్ పర్ మిలియన్. నెంబర్ 18. సబ్బుతో సులభంగా నురగనిచ్చు జలమును ఏమందురు? ఆన్సర్ 3. మృదు జలం. క్వశ్చన్ నెంబర్ 19. పార్థీనియం అనే పిచ్చి మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే వచ్చు రోగం? ఆన్సర్ 2. ఉబ్బసం. క్వశ్చన్ నెంబర్ 20. వాతావరణంలో హైడ్రోకార్బన్ల గాఢత స్థాయి 500 నుంచి 1000 ppm ఉన్నప్పుడు డాష్ను కలిగిస్తాయి? ఆన్సర్ 4. పైవన్నీ. ఊపిరితిత్తుల క్యాన్సరు, పొగ, మంచు, కండ్లు, ముక్కు, గొంతు మంట పైవన్నీ. 21. స్లిమ్మింగ్ అనగా 1? ఆన్సర్ 2. వాయు కాలుష్య సంఘటన
క్వశ్చన్ నంబర్ 22 సాధారణ నీటి pH ఎంత? ఆన్సర్ 3. 6.0 నుంచి 8.5. క్వశ్చన్ నంబర్ 23 నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం? ఆన్సర్ 2. 4.0 నుంచి 6.0 ppm. క్వశ్చన్ నంబర్ 24 భోపాల్ దుర్ఘటనకు కారణమైన రసాయనిక పదార్థం ఏది? ఆన్సర్ 3. మిథైల్ ఐసోసయానేట్. క్వశ్చన్ నంబర్ 25 ధ్వనికి ప్రమాణాలు ఏమిటి? ఆన్సర్ 3 డెసిబిల్. క్వశ్చన్ నంబర్ 26 ఎంత డెసిబెల్ తీవ్రత గల ధ్వనులు వినడం వలన చెవులు గింగిరమనే ధ్వనులు పుట్టు శబ్దాలు సరిగ్గా వినిపించవు? ఆన్సర్ 1 60 నుంచి 70 డెసిబుల్. క్వశ్చన్ నంబర్ 27 వేప చింత మామిడి మర్రి వంటి బహువార్షిక వృక్షాలను రహదారుల వెంబడి పరిశ్రమల చుట్టూ గృహ సముదాయాల చుట్టూ నాటుట వలన డాష్ అదుపు చేయవచ్చు? ఆన్సర్ 1 ధ్వని కాలుష్యం. క్వశ్చన్ నంబర్ 28 ధ్వని కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 4 1979. క్వశ్చన్ నంబర్ 29 ఈ క్రింది వాటిలో శాశ్వత వనరులు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ, గాలి, నీరు, సౌరశక్తి, పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 30 20 లీటర్ల నీటిని క్లోరినేట్ చేయుటకు ఎన్ని గ్రాముల క్లోరిన్ మాత్రలు కావాలను? ఆన్సర్ 2 0.5 గ్రాములు. క్వశ్చన్ నంబర్ 31 బావికి ఎన్ని అడుగుల దూరముతో ఇంకుడు గొయ్యలో నిర్మించుట మంచిది? ఆన్సర్ 3 150 అడుగులు. క్వశ్చన్ నంబర్ 32 బావిలోని నీటిని క్రమబద్ధముగా డాష్ చేయవలను? ఆన్సర్ 2 హరినయం. క్వశ్చన్ నంబర్ 33 స్లాండ్ ఫిల్టర్ నందు ఎంత శాతం నీటిని శుభ్రపరచవచ్చు? ఆన్సర్ 3 99.9 నుంచి 99.99%. క్వశ్చన్ నంబర్ 34 50,000 జనాభా నివసించు పట్టణములో రోజుకి వ్యక్తికి అవసరమగు నీటి పరిమాణం డాష్? ఆన్సర్ 1 25 గ్యాలన్లు. క్వశ్చన్ నంబర్ 35 నీటిలోని మలిన పదార్థములంతటినీ ఆమ్లజనీకరణ చేయుటకు కావలసిన హరితన వాయువును ఏమంటారు? ఆన్సర్ 2 క్లోరిన్ డిమాండ్ ఆఫ్ వాటర్. క్వశ్చన్ నంబర్ 36 వడపోసిన నీటిని డాష్ శేషహారిణయం ఉండును? ఆన్సర్ 1 0.2 నుంచి 0.5 ppm. క్వశ్చన్ నంబర్ 37 వడపోయని నీటిలో డాష్ శేషహారిణయం ఉండును? ఆన్సర్ 2 1 ppm. క్వశ్చన్ నంబర్ 38 నారీ కురుపు, కామెర్లు, పోలియో వ్యాధి నివారణ కార్యక్రమంలో ఎంత శేషహారిణయం అవసరం? ఆన్సర్ 3 5 ppm. క్వశ్చన్ నంబర్ 39 5 ppm శేషహారిణయం ఉండిన ఆ నీటిని తర్వాత ఏ పదార్థంలో హరిణ రహితము చేయుదురు? ఆన్సర్ 2 డయాసల్ఫేట్. క్వశ్చన్ నంబర్ 40 హరిణయము చేసిన నీటిలోని శేషహరిణయమును కొలుచుటకు ఏ సాధనము ఉపయోగపడును? ఆన్సర్ 3 క్లోరోస్కోప్. క్వశ్చన్ నంబర్ 41 కఠిన జలము త్రాగుటకు ఉపయోగించిన ప్రేగులు
ఉత్తేజితమై ఏమి సంభవించును? ఆన్సర్ 3 మలబద్ధకం, విరోచనాలు 1 మరియు 2. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారు.